హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ మటన్ పాయ అండి, అంటే మేకకాళ్ళ పులుసు. ఇది హెల్దీ ఇంకా టేస్టీ రెసిపీ అండి. సింపుల్ గా ఎలా వండుకోవాలో చూద్దామండి. మనం మార్కెట్ నుండి పాయ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కాల్చి క్లీన్ చేసి ఇస్తారండి. అయినా సరే కొంచెం నల్లగా ఉంటుంది, కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అందుకే మనం కూడా ఇంట్లో క్లీన్ చేసుకోవాలి. నేను 8 మేకకాళ్ళు తీసుకున్నా అండి. ఫస్ట్ వీటిని ఇలా కట్ చేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకుని దానిపైన గోధుమ పిండి చల్లుకోవాలండి. మళ్ళీ టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా పిండి చల్లుకోవాలండి. అంటే ముక్కలకంతా పిండి పట్టాలండి. తర్వాత మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ జస్ట్ ఇలా రబ్ చేయాలి. రబ్ చేస్తే మనకి పిండితో పాటు చూసారా నలుపు కూడా వచ్చేస్తుంది. అలా మనం మొత్తం ముక్కల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని 2 to 3 times నీట్గా కడుక్కోవాలండి. పాయ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మనం కుక్కర్లోనే వండుకుంటే ఫాస్ట్గా అవుతుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఇవి పీసెస్ అన్ని మనం కుక్కర్లో వేసుకుని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత అందులో 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అంతా కలుపుకుని మూత పెట్టుకుని 8 to 10 విజిల్స్ వేయించుకోవాలండి. ఇది మనం ఇన్ని విజిల్స్ వేయించుకోమని ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే కొన్ని లేతకాళ్ళు ఉంటాయి, కొన్ని ముదురుకాళ్ళు ఉంటాయండి. లేతకాళ్ళు అయితే 8 విజిల్స్ కి ఉడికిపోతాయి, కానీ ముదురుకాళ్ళకి 10 to 15 ఎక్కువ కూడా పట్టొచ్చండి, చెప్పలేము. ఒకసారి మీరు 8 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఒకసారి చూడండి ఉడికిందో లేదో. ఉడకలేదనుకోండి మళ్ళీ 2 to 3 విజిల్స్ వేయించుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు స్కిన్ ఇలా వచ్చేయాలండి, అప్పుడు మనకి ఉడికినట్టు. ఇలా ఉడికితేనే మనకి కర్రీకి టేస్ట్ వస్తుందండి, లేకపోతే దాని టేస్ట్ దిగదు. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందామండి. ఒక పాన్ పెట్టుకుని అందులో 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 3 ఇలాచీ, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. లేకపోతే మనం మిక్సీలో గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి. 4 పచ్చిమిర్చి ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు. పీసెస్ మనం ఉడకబెట్టుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నామండి, చూసుకుని వేసుకోండి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్ల కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా గిన్నె అడుగంటితే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న పీసెస్ వేసుకోవాలండి. ముందు పీసెస్ మాత్రమే వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టుకుని 5 to 7 minutes ఉడకనియండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం పాయ బాయిల్ చేసిన వాటర్ పోసేసి, ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంసేపు ఉడకనియాలి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. పులుసు ఎంత కావాలో అంతవరకు ఉంచుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా సాల్ట్ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంతే అండి, మటన్ పాయ రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఇది ఎందులో అయినా తినొచ్చండి. రైస్ తో అయినా, చపాతీతో అయినా, దేనితో అయినా చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.